లైస్ అండ్ జీనోటైప్ ఫ్రీక్వెన్సీ. జీనోటైప్ జన్యు రూప నిష్పత్తి, యుగ్మ వికల్పకాలు, మరియు జన్యురూప నిష్పత్తి ఆర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ పాపులేషన్ జెనెటిక్స్. జనాభా సంబంధించినటువంటి జనాభా జన్యు శాస్త్రానికి సంబంధించినటువంటి ఫండమెంటల్ అన్నమాట. ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్ గా చెప్పుకోవచ్చు. ఎల్ఎస్ అండ్ జీనోటైప్ అన్నమాట. డిస్క్రైబింగ్ ద ప్రివిలెన్స్ ఆఫ్ డిఫరెంట్ జెనెటిక్ వేరియేషన్స్ విత్ యాన్ ఏ పాపులేషన్. వివిధ రకాల పాపులేషన్ వైవిధ్యం అనేది జనాభా మధ్యన. ఎల్ఎస్ ఫ్రీక్వెన్సీ refers to the percentage of a specific allele gives జీన్ లోకస్ అండి. ఒక నిర్దిష్టమైనటువంటి ఒక క్రోమోజోమ్ యొక్క నిర్దిష్టమైనటువంటి స్థానం వద్ద జన్యువులు అమరు ఉండడం అనేది జరుగుతుంది. ఈ అమరు ఉండే విధానాన్ని ఏమంటారంటే జీన్ లోకస్ అని కూడా అంటారు. వైల్ జీనోటైప్ ఫ్రీక్వెన్సీ ఇండికేట్స్ ద ప్రొపరేషన్ ఆఫ్ డిఫరెంట్ జీనోటైప్ అండి. ఓకేనండి. జీనోటైప్ అంటే ఒక జీవి యొక్క ఒక జన్యువు యొక్క జన్యు సమాచారం లేదా జన్యు రూప నిష్పత్తిని లేదా జన్యు రూప స్థితిని తెలియజేయడంలో ఉపయోగపడుతుంది. అలా ఉన్నటువంటి కాంబినేషన్స్ అనేవి హోమోజైగస్ కావచ్చు, హెట్రోజైగస్ గా ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. ఒకే రకమైనటువంటి పాపులేషన్ లో ఒకే హోమోజైగస్ సమరూప లేదా విషమరూప స్థితికి చెందినటువంటి జనాభాల మధ్య ఆ రకమైనటువంటి నిష్పత్తి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎల్ఎస్ ఫ్రీక్వెన్సీ అనేది చూడండి డెఫినేషన్ అన్నమాట. ద ప్రొపరేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ ఎల్ఐస్ విత్ ఇన్ ద ఎంటైర్ పూల్ ఆఫ్ ఎల్ఐస్ అన్నమాట. మొత్తం అన్ని యుగ్మ వికల్పాల యొక్క సమూహంలో ఆ స్పెసిఫిక్ జీన్స్ యొక్క ఈ పాపులేషన్ లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి జన్యువుల యొక్క యుగ్మ వికల్పకాల పూల్లోనే పర్టికులర్ ఎల్ఐస్, ఒక నిర్దిష్టమైనటువంటి ఎల్ఐస్ లేదా యుగ్మ వికల్పకాలనే దాని యొక్క ధర్మాలు అనేది ఏ విధంగా ఉంటాయో తెలియజేసినటువంటి దాన్ని ఏమంటారంటే ఎల్ఐస్ ఫ్రీక్వెన్సీగా చెప్పుకోవచ్చు. అయితే దాని యొక్క క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇట్స్ determined by counting the number of copies of specific allies. ఈ ప్రత్యేకమైనటువంటి యుగ్మ వికల్పకాల యొక్క కాపీస్ అనేవి వాటి యొక్క నెంబర్ అనేది కౌంటింగ్ చేయడంలో ఇది డిటర్మైన్ చేస్తుందనేసి గుర్తిస్తుందనేసి చెప్పుకోవచ్చు. అండ్ డివైడింగ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ అలైస్ అన్నమాట. ఇంక దేన్ని డివైడ్ చేస్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ అన్ని అలైస్ యొక్క సమూహాన్ని సంఖ్యని తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. దేనికి ఫర్ ద జీన్ ఆఫ్ ది పాపులేషన్. ఈ సమూహంలో ఉన్నటువంటి ఈ జనాభాలో ఉన్నటువంటి ఈ జీన్ కి సంబంధించినటువంటి ఈ ఎలైస్నే ఈ జన్యువులకు సంబంధించినటువంటి యుగ్మ వికల్పకాల యొక్క నెంబర్ ని తెలియజేస్తుందనేసే చెప్పుకోవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే ఇఫ్ ఏ జీన్ హ్యాజ్ టు ప్రతి ఒక్క జన్యువు కూడా ఏం చేస్తుంది అంటే 2 యుగ్మ వికల్పకాలను కలిగి ఉంటుంది. వన్ ఈజ్ ద ఏ, సెకండ్ వన్ ఈజ్ ద బి అన్నమాట. ఏ అనేది డామినెంట్, బి అనేది రిసీవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ 60% ఆఫ్ ది ఎల్ఎస్ ఆర్ ఏ అండ్ 40% ఆర్ ద ఎల్ఎస్ ఆఫ్ ఫ్రీక్వెంట్లీ ఆఫ్ ఏ. 0.6% ఇన్ ద ఎల్ఎల్ఎస్ ఆర్ దే అని చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రీక్వెంట్ గా ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. అన్ని ఒక పర్సెంటేజ్ లో ఉండవు. జీనోటైప్ ఫ్రీక్వెన్సీ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. ద ప్రాపరేషన్ ఆఫ్ డిఫరెంట్ జీనోటైప్ కాంబినేషన్స్ ఏ విత్ ఇన్ ద పాపులేషన్. ఈ పాపులేషన్ లేదా ఈ జనాభాలోనే డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ జీనోటైప్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ కాంబినేషన్ జీనోటైప్స్. ఏ ఒక రకము, ఏ అనేది ఒక రకము, ఇది ఒక రకం. ఇప్పుడు డిఫరెంట్ గా ఉన్నాయా లేదా ఆ మధ్య జరిగినటువంటి దాన్ని ఏమంటారంటే డెఫినేషన్ జీనోటైప్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారు. మరి క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఇది దేన్ని డిటర్మైన్ చేస్తుంది? బై కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ ఇది స్పెసిఫిక్ జీనోటైప్స్ అన్నమాట. దేన్ని కౌంటింగ్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ అనేక స్వతంత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి జన్యురూప నిష్పత్తుల యొక్క స్థితిని లేదా వాటి యొక్క నెంబర్ ని వాటి యొక్క డివైడింగ్ ని కౌంటింగ్ చేయడం లేదా డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే టోటల్ పాపులేషన్ ఆఫ్ 100% ఇండివిజువల్ ఉంటే అందులో 49% అనేది ఏ ఉంటుంది, 42% అనేది ఏ అనేది ఉంటుంది, 9% అనేది ఈ విధంగా ఉంటుంది, 42, 9, 51, 49 టోటల్ గా 100% అనేది సరిపోయిందని చెప్పు. దాన్ ద జీనోటైప్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఏ ఈక్వల్ టు 0.49, ఏ ఈక్వల్ టు 0.49, 42,
అండ్ ఏ ఈక్వల్ టు 0.09 అనేది ఉండి చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది జీనోటైప్ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకోవచ్చునండి. 42%, 49%, 9% అనేది ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. దాని యొక్క రిలేషన్స్ ఎల్ఎస్ అండ్ జీనోటైప్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఇవి 2 కూడా అంతర్గతంగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. కెన్ బి యూజ్డ్ టు ప్రిడిక్ట్ ఈచ్ అదర్ అన్నమాట. ఈచ్ అదర్ అండర్ సర్టెన్ కండిషన్స్ సచ్ యాస్ ద పాపులేషన్స్ ఇన్ హర్లీ వీన్బర్గ్ అన్నమాట. ఫ్రీక్వెన్సీకి అవి ఆర్‌డి వీన్బర్గ్ సూత్రానికి అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. పీ స్క్వేర్ ప్లస్ 2 పీక్యూ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1 అండి. కెన్ బి యూజ్డ్ టు రిలేట్ ఎల్ఐస్ ఫ్రీక్వెన్సీ. ఇది దేనికి అండి? ఎలైడ్ ఫ్రీక్వెన్సీకి అదే యుగ్మ వికల్పాల యొక్క ఆహ్, పౌన పున్యానికి అనుకూలంగా ఉంటుంది. దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుందనేసే చెప్పుకోవచ్చునండి. దాని సిగ్నిఫికెన్స్ అండర్‌స్టాండింగ్ genetic variation. LS and genotypes frequency provide insights into the genetic diversity within the population. ఈ పాపులేషన్ లేదా ఈ జనాభాలో ఉన్నటువంటి ఈ జెనెటిక్ డైవర్సిటీ జన్యు వైవిధ్యాన్ని ఈ జన్యు వైవిధ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చునండి. ఏంటి యుగ్మ వికల్పాలు అదే విధంగా యుగ్మ వికల్పకాలతో పాటుగా ఈ జన్యు రూప నిష్పత్తులు అనేవి ఈ జన్యు వైవిధ్యంలో ఉన్నటువంటి ఈ పాపులేషన్ యొక్క జన్యు వైవిధ్యంలో ఉన్నటువంటి వేరియేషన్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ట్రాకింగ్ ఎవల్యూషనరీ చేంజెస్ అన్నమాట. చేంజెస్ ఇన్ ఆల్ ఎల్ఎల్ఎస్ అన్నమాట. అన్ని యుగం వికల్పకాల్లో మార్పులు అనేవి జరుగుతాయి. అదే విధంగా అండ్ ఇంకేం జీనోటైప్ ఫ్రీక్వెన్సీలు కూడా మార్పులు జరుగుతాయి. ఓవర్ టైమ్ క్యాన్ ఇండికేట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ నేచురల్ సెలక్షన్. సహజ ఎంపిక అదే విధంగా జెనెటిక్ డ్రిఫ్ట్ అన్నమాట. జన్యుపరమైనటువంటి డ్రిఫ్ట్ లో గాని ఎవల్యూషనరీ ఫోర్సెస్ లో గాని ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి ఇండికేట్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. డిసీజ్ అనలైజింగ్ ఎల్ఎల్ఎస్ అండ్ జీనోటైప్స్ ఫ్రీక్వెన్సీ కెన్ హెల్ప్ ద ఐడెంట్ జెనెటిక్ రిస్క్ అన్నమాట. రిస్క్ ఫ్యాక్టర్ ఈ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క ఎల్ఎల్ఎస్ అదే విధంగా జీనోటైప్స్ అనేవి ఉపయోగపడతాయనేసి